Can someone post a message that login everyone? Okay, anyway. మనం ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే ఓకే, we have some questions. ఇవాళ we will introduce మనం ఏం చెప్తున్నాం, density measurements చెప్తాం, expansion of the metal, foreign heat. ఆల్మోస్ట్ మనం క్లోజ్ లోకి వస్తున్నాం. నెక్స్ట్ ఇస్ yeah, let's start this question. If there are no heat losses, if there are no heat losses, the heat released due to condensation of x grams of steam at 100 degrees centigrade into water at 100 degrees centigrade converts y grams of ice at 0 degrees centigrade into water at 100 degrees centigrade. The ratio y by x is equal to, is the question. If there are no heat losses అంటే ఏంటంటే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటూ ఉంది అడియాబాటిక్ సిస్టమ్. అంటే అడియాబాటిక్ సిస్టమ్ అంటే ఏంటి? ఫుల్లీ ఇన్సులేటెడ్. ఫుల్ ఇన్సులేషన్ అంటే ఏంటి? ఇలా ప్యాక్ చేసి పెట్టినప్పుడు when they pack like this, ఓకే, ప్యాకింగ్ అంటే ఏంటంటే థర్మల్ కోల్ లాంటి ప్యాక్ చేసినప్పుడు ఏంటంటే హీట్ లాసెస్ ఉండవు. సో ఇఫ్ దే ఆర్ నో హీట్ లాసెస్ అంటే ఇలా థర్మల్ కోల్ ప్యాక్ చేసిన కంటైనర్ ఉంది, థర్మల్ కోల్ ప్యాక్ చేసిన డబ్బా ఉంది. అటువంటి డబ్బాలో డ్యూ టు కండెన్సేషన్ అంటే ఏంటి? జాగ్రత్త చూద్దాం, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి దీనిలో. స్టీమ్ కాస్త కండెన్సేషన్ అంటే కూల్ అయ్యి, అంటే కొంత ఎనర్జీ లాస్ అవుతుంది, అంటే నిజంగా కూలింగ్ కాదు అది. దీని కండెన్సేషన్ అంటే ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్. స్టీమ్ అంటే ఏంటి? వేపర్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి వస్తుంది, అంటే వాటర్ లిక్విడ్ గా మారుతుంది. ఓకేనా? ఒక ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు, లాస్ట్ క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం, ఒక ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు టెంపరేచర్ చేంజ్ ఏ ఉండదు. సో దట్స్ వై వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ స్టీమ్ కాస్త ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ గా మారుతుంది
మరి ఇక్కడ ఫ్యాక్టర్ ఏంటి? ఇక్కడ స్టీమ్ వాటర్ గా మారడానికి, స్టీమ్ వాటర్ గా మారుతుందంటే బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. బాండ్ ఫార్మేషన్ అప్పుడు దేర్ ఈస్ సమ్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ, రిలీజ్ ఆఫ్ హీట్. ఒకవేళ బాండ్స్ కనుక ఫామ్ అయితే హీట్ రిలీజ్ అవుతుంటుంది అనమాట ఒక్కోసారి. సో ఇటువంటి స్టీమ్ నుంచి వాటర్ కండెన్స్ అవుతున్నప్పుడు దేర్ ఈస్ సమ్ బాండ్ ఫార్మేషన్. ఆ బాండ్ ఏమంటారంటే హైడ్రోజన్ బాండ్స్ అంటారు. హైడ్రోజన్ బాండ్స్. ఈ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు మనకి హీట్ రిలీజ్ అవుతుంది అనమాట. సో దట్ రిలీజ్డ్ హీట్ ఈస్ కాల్డ్ యూ కెన్ సే హీట్ ఆఫ్ కండెన్సేషన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ స్టీమ్ కాస్త ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ గా మారింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ మాత్రమే ఉంటుంది. బోత్ ద కేసెస్ ఇట్ విల్ బి 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? అండ్ ఇక్కడ చూద్దాం, ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ స్టీమ్ heated, there are no heat losses. The heat released due to condensation of x grams of steam at 100 degree centigrade into water at 100 degree centigrade. అంటే ఫస్ట్ స్టీమ్ నుంచి వాటర్ కన్వర్ట్ అయింది, దేర్ ఈస్ సమ్ హీట్ ఎవాల్వ్ డ్యూరింగ్ ద ప్రాసెస్. మరి అలాంటప్పుడు ఆ డెల్టా క్యూ ఎలా కనుక్కుంటారు? మాస్ ఆఫ్ స్టీమ్ ఇంటూ ఆ that whatever the heat released, that is called latent heat anamata. So that is latent heat of steam. Okay na? First part anamata. So mass of steam వచ్చేసి x grams అనుకుందాం. So the latent heat of steam ఏమైంది? Latent heat of steam is 540 calorie per gram. So x grams into 540 calorie per gram. So what is this? This is the heat lost. Okay na? Heat lost by steam. Okay, ఇంతవరకు బాగానే ఉంది. మరి హీట్ లాస్ట్ బై స్టీమ్ ఎక్కడెక్కడ యూటిలైజ్ అయింది? ఇట్ కన్వర్టెడ్, అదేం చేసింది? 1 గ్రామ్ ఆఫ్ ఐస్ ని ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉన్న 1 గ్రామ్ ఆఫ్ ఐస్ ని వాటర్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకెళ్ళింది. అంటే దీనిలో 2 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో వేర్ ఇట్ హ్యాస్ యూటిలైజ్ అయింది ఏంటంటే, ఫస్ట్ డెల్టా క్యూ ఫర్ మెల్టింగ్ ఆఫ్ ఐస్. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఐస్ మెల్ట్ అయింది, మెల్టింగ్ ఆఫ్ ఐస్ మెల్ట్ అయి వాటర్ అవ్వాలి. ఎక్కడ? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. అంటే ఇది ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్. మళ్ళీ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్. నేను ఎప్పుడైతే ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నానో, ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ సాలిడ్ ఐస్ నుంచి సాలిడ్ టు లిక్విడ్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంటి దాన్ని ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. లిక్విడ్ అలాగే ఉన్నప్పుడు, ఒకవేళ లిక్విడ్ ని మనం హీట్ చేస్తున్నాం, అలాగే ఉన్నప్పుడు దాన్ని ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఎప్పుడైతే సాలిడ్ టు లిక్విడ్ అంటే మెల్టింగ్, బాయిలింగ్, కండెన్సేషన్ ఇలాంటి వాటిని, ఇప్పుడు వేపర్ టు లిక్విడ్ వచ్చింది. వేపర్ టు లిక్విడ్ ఇస్ అ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్. అలాగే సాలిడ్ టు లిక్విడ్ జనరేట్ అయింది, ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ వచ్చేసి మాస్ ఆఫ్ ఐస్ ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. అర్థమైందా? ఎప్పుడైతే ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో ఇది రాయాల్సి ఉంటుంది మీరు, మాస్ ఆఫ్ ఐస్ ఇంటూ స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. సో మాస్ ఆఫ్ ఐస్ ఎంత? 5 grams. లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఎంత? లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఇస్ అబౌట్ 80 calorie. I think వస్తుందమ్మా. I think some 1 minute. 80 na? Yes, 80 calorie per gram. Latent heat of ice is 80 calorie per gram. Okay, so that is 80 calorie per gram. సో ఇది 80y వచ్చింది మనకి. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? ఇక్కడ ఈ సిచ్యుయేషన్ లో వాటర్ ఏ టెంపరేచర్ లో ఉంది? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే ఉంది. అంటే ఇప్పుడు వాటర్ ఎట్ 0 degrees నుంచి వాటర్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కి తీసుకెళ్ళాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ స్టెప్ అది. అంటే ఒక ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫాలోడ్ బై హీటింగ్ అన్నమాట. సో ఇప్పుడు వాటర్ 0 to వాటర్ 100 అంటే ఏం చేయాలి? ఈ సిచ్యుయేషన్ లో క్యూ గెయిన్ ఎంత అవుతుంది? దట్ ఈస్ మాస్ ఆఫ్ వాటర్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ టైమ్స్ డెల్టా టీ. డెల్టా టీ అంటే 100 - 0, సో ఇది 100.
స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ వచ్చేసి మనకి 1. సో y ఇంటూ అంటే ఈ y ఎక్కడి నుంచి వచ్చిన y గ్రామ్ ఆఫ్ ఐస్ నుంచి వచ్చింది. సో y గ్రామ్స్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇస్ 1 ఇంటూ 100. సో లెట్స్ ఈక్వేట్ ద స్టఫ్. ఒకసారి ఇంతవరకు నోట్ చేయనమ్మా, నేను తర్వాత విల్ ఈక్వేట్ ద స్టఫ్. వన్స్ నోటెడ్ ప్లీజ్ లెట్ మీ నో. Clear, sir. ఓకే, వస్తున్నాం. Okay, fine. Now let us equate that stuff. Now mass ఇక్కడ మనం రాసింది mass of steam into L steam. Okay, మళ్ళీ మనం will rewrite the equation, that is delta Q lost. This is where it is utilized for, that is delta Q gain for melting of ice. First part, melting of ice. Melting of ice ki ఇది సరిపోయింది, ప్లస్ delta Q gain for heating of water from 0 degree centigrade to 100 degree centigrade. సో ఇలా యూటిలైజ్ అయింది, ఇక్కడ ఉన్న హీట్ వచ్చేసి ఇలా యూటిలైజ్ అయింది. సో దీన్ని బట్టి మనం ఈక్వేషన్ రాసాం. సో ఫస్ట్ ఇస్ మాస్ ఆఫ్ స్టీమ్ వచ్చేసి x, ఎల్ స్టీమ్ వచ్చేసి 540. సో ఇది ఎప్పుడు పెడదాం. సో ఇది వచ్చేసి ద నెక్స్ట్ పార్ట్ ఇస్ 80y ప్లస్ 100y, రైట్. సో 100y. సో ఇక్కడ మనం మళ్ళీ విల్ జస్ట్ 180y, ఇక్కడ మనకి ఏమొచ్చింది 180y is equal to 540x. సో ఇక్కడ మనకి ఇది క్యాన్సిల్ పోతే ఎంత వస్తుందమ్మా, 18 3s కదా, 18 3s 54. సో x/y రేషియో వచ్చేసి ఏమవుతుంది 1/3 ఆర్ 1:3. సో దట్స్ ద రిక్వైర్డ్ ఆన్సర్. వాళ్ళు అడిగింది y/x కదా, y/x ఐ థింక్ దే ఆస్క్డ్ y/x is equal to 3:1. x/y అడిగితే 1:3, y/x అడిగితే 3:1. So once noted, please let me know. Clear, sir. Very good. Now we'll do మనకి ఇంకొక కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ ఇది, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డెల్టా క్యూ గెయిన్ కావచ్చు, లాస్ కావచ్చు, ఇట్స్ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్. మనం దీని బేస్ మీదనే చేస్తున్నాం. అంటే డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు ఎంఎస్టి. సో based on ms delta t, in fact ms delta t. ఓకే, సో దీని బేస్ మీద మనం చేస్తున్నాం. బట్ మనకు ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేయొచ్చు దీనిలో. డెల్టా క్యూ బై డెల్టా టీ రాసామనుకోండి, అదేమవుతుంది మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ అవుతుంది. మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్. డెల్టా క్యూ బై డెల్టా టీ ఇస్ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్.
అంటే m ఇంటూ ఎస్. ఓకేనా? m ఇంటూ ఎస్. మరి డెల్టా క్యూ బై టీని ఒక క్వాంటిటీగా మనం చెప్పుకున్నాం. వాట్ ఈస్ దిస్ కాల్డ్? దిస్ కాల్డ్ థర్మల్ కెపాసిటీ. థర్మల్ కెపాసిటీ. థర్మల్ కెపాసిటీ అంటే ఏంటి? డెల్టా క్యూ బై డెల్టా టీ. డెల్టా క్యూ బై డెల్టా టీ దేనికి ఈక్వల్ అవుతుంది? మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ వైజ్ ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈజీనే, జస్ట్ టెంపరేచర్ అటు తీసుకెళ్ళాం అంతే. డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు ఎంఎస్ ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ మళ్ళీ రాస్తాను, డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు ఎంఎస్ ఇంటూ డెల్టా టీ. ఓకే. సో ఈ డెల్టా టీని ఇటు కనుక మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తే డెల్టా క్యూ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్. So once finished, please let me know. Once finished, please let me know. Clear, sir. Okay. Finished, sir. Okay, good. Now, steam is passed into a calorimeter. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా calorimetry గురించి. A calorimeter. Calorimeter అంటే ఏంటి? Calorimeter is a instrument which will measure the quantity of heat అన్నమాట. సో బట్ హీట్ మెజర్మెంట్స్ కి యూజ్ చేసేదాన్ని calorimeter అంటారు. సో steam is passed into a calorimeter with water. Calorimeter is an instrument అన్నమాట. With water having total thermal capacity 110 calorie per gram. 110 calorie gram inverse. Okay. And initial temperature initial temperature 30 degrees centigrade. అంటే వాటర్ కి 30 degrees centigrade ఇనిషియల్ టెంపరేచర్ ఉంది. If the resultant temperature is 90 degrees, if the resultant temperature is 90 degrees, the increase in mass of water is okay. ఇది జాగ్రత్త చూద్దాం. Steam is passed into a calorimeter with water having thermal capacity 110 calorie per gram. థర్మల్ కెపాసిటీ ఇచ్చారు అంటే ఏంటి? మనకి ఇచ్చింది ఏంటి? మనకి ఇక్కడ
డెల్టా క్యూ బై టీ ఇచ్చేసారు. డెల్టా క్యూ బై డెల్టా టీ మనకి ఇచ్చేసారు. దట్ ఈస్ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. అది ఇచ్చేసారు 110 క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్. ఇది మనకి ఇచ్చేసారు ఆల్రెడీ. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అంటే T1 అనుకుందాం. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ద రిజల్టెంట్ టెంపరేచర్ ఈస్ 90 డిగ్రీస్. అంటే రిజల్టెంట్ టెంపరేచర్ ఈస్ 90. T2 వచ్చేసి 90 డిగ్రీస్. అంటే 30 నుంచి 90కి రైజ్ అయింది. ద ఇంక్రీజ్ ఇన్ ద మాస్ ఆఫ్ ద వాటర్. ఇప్పుడు అర్థమవుతుంది. మాస్ ఆఫ్ ద వాటర్ ఇంక్రీజ్ ఏంటి? స్టీమ్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ మీకు సిచ్యుయేషన్ చెప్తాను ఏంటనేది. కెలోరీమీటర్ అంటే ఒక చిన్న వెజల్ లాగా ఉంటుంది, ఒక కాపర్ వెజల్ which is insulated with some kind of ఇదేంటిది థర్మల్ కోల్. ఓకే, థర్మల్ కోల్ తో ఒక కాపర్ వెజల్ ఇన్సులేట్ చేస్తారు. ఇక్కడ బాటమ్ లో కొన్ని థర్మోకపుల్స్ అనే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అనమాట. విత్ సమ్ సెన్సార్స్ దే విల్ మెజర్ ద హీట్ అనమాట. సో ఇక్కడ వాటర్ ఆల్రెడీ ఉంది. ఓకే, సపోజ్ దీన్ని ఎం అనుకుందాం, మాస్ ఆఫ్ ద వాటర్ ఎం అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టీమ్ ని ఇంజెక్ట్ చేస్తున్నాను లోపలికి. స్టీమ్ వచ్చేసి ఇంజెక్ట్ చేసాం. నౌ ఈ ఇంజెక్ట్ చేసిన స్టీమ్ ఈ వాటర్ తో కలుస్తుంది. కొంత మాస్ ఆఫ్ స్టీమ్ వెళ్తుంది కదా, కొంత మాస్ ఆఫ్ స్టీమ్ వెళ్తుంటుంది. ఆ మాస్ ఆఫ్ స్టీమ్, కొంత స్టీమ్ ఈ వాటర్ తో జాయిన్ అవుతుంది. అంటే ఈ మాస్ ఆఫ్ వాటర్ ఈస్ ఇంక్రీజింగ్ కదా. అర్థమవుతుందా సిచ్యుయేషన్? అర్థమైతే చెప్పండి, అర్థం కాలేదు అంటే చెప్పండి, నో ప్రాబ్లం. సిచ్యుయేషన్ ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి. అర్థమైందా? క్లియరా ఎవ్రీవన్? ఇప్పుడు మనం స్టీమ్ ఇంజెక్ట్ చేస్తున్నాం వాటర్లోకి స్టీమ్ ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి కొంత స్టీమ్ మాస్ వాటర్ తో కలుస్తుంది. సో దట్ దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద మాస్. ఆ ఇంక్రీజ్ ఇన్ ద మాస్ ఎంత అని కనుక్కోమంటున్నారు. సో దట్స్ వాట్ ద క్వశ్చన్ ఇస్. ఫైన్. సో ఇప్పుడు డెల్టా క్యూ గెయిన్ ఫర్ ద వాటర్ ఇస్ ఆ థర్మల్ కెపాసిటీ అంటే మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్. అది ఇచ్చేసారు మనకి వాటర్ కి 110. ఓకేనా? మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ పార్ట్ వచ్చేసింది 110 క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్. అది ఇచ్చేసారు. చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఎంతమ్మా? 90 to 30. ఇది ఇచ్చేసారు మనకి 90 - 30. ఓకే, 90 - 30. సో ఇది 60. సో 110 into 60 ఇచ్చేసారు. 110 into 60 ఉంది. సో దిస్ ఇస్ MS ఇంటూ డెల్టా టీ. మనకి ఇది వచ్చేసింది 110 into 60 మనకు వచ్చేసింది. రైట్. తర్వాత సో దాట్ హ్యాపన్స్ టు బి ఎంతమ్మా? 6600 క్యాలరీస్. ఇది మనకు వచ్చేసింది 6600 క్యాలరీస్ వచ్చేసింది. సో తర్వాత మనకి ఏం చేయాలి? ద క్యూ లాస్ట్ చూద్దాం. క్యూ లాస్ట్ అంటే హీట్ లాస్ట్ బై ద స్టీమ్. సో దట్ ఈస్ M steam into L steam. ఎందుకని M steam into L steam వేసాను? ఇక్కడ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కాబట్టి M steam into L steam ప్లస్ మాస్ ఆఫ్ వాటర్ వాట్ ఎవర్ ఇస్ ఫౌండ్ into specific heat of water into change in the temperature of water. వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయింది? యాక్చువల్ ఇక్కడ సిచ్యువేషన్ వాటర్ వచ్చేసి ఇక్కడ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 90కి చేంజ్ అయింది. అర్థమవుతుందా? కొంచెం టఫ్ గా ఉంటుంది ఇది. ఎనీవే నేను చెప్తాను. ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే స్టీమ్ ఇంజెక్ట్ చేసినప్పుడు స్టీమ్ వచ్చేసి వాటర్ గా కన్వర్ట్ అయింది. ఎక్కడ కన్వర్ట్ అయింది? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే కన్వర్షన్ జరిగింది. అంటే మాస్ ఆఫ్ స్టీమ్ ఇంటూ L స్టీమ్ అక్కడ. తర్వాత ఇక్కడ వచ్చిన వాటర్ 100 డిగ్రీస్ దగ్గర ఉంది. ఫైనల్ టెంపరేచర్ 90 డిగ్రీస్కి వచ్చింది. సో ఇక్కడ 100 - 90. సో దట్స్ హౌ వి సెట్ అప్ ద ఈక్వేషన్స్. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? మాస్ ఆఫ్ స్టీమ్, మాస్ ఆఫ్ వాటర్ రెండు ఒకటే. సో ఈ స్టీమే ఈ వాటర్ కన్వర్ట్ అయింది. సో మనకి ఎలా రాసుకోవచ్చు? M కామన్ తీసేద్దాం. వాట్ ఈస్ ద L steam? L steam value is I think 540 if I remember correctly. Yeah, 540. So this is 540 anamata. 540 calorie per gram. Calorie gram inverse plus specific heat of water which is 1.
into 10. So this should be equal to Q lost is equal to Q gained. This should be equated with 6600 anamata. So that manam calculate cheste. So once noted, please note it. So manaki 6600 divided by 6600 divided by 550 వేయండి. 540 plus 10 కదా 550. సో మీకు క్యాన్సిల్ కొడితే మాస్ ఆఫ్ ద వాటర్ మీకు 12 వస్తుంది, 12 grams వస్తుంది. దట్స్ ద రిక్వైర్డ్ ఆన్సర్. క్యాన్సిల్ కొట్టి చూడండి అమ్మా, 12 grams వస్తుంది. Running out of time. Clear, sir. Okay, very good. Fine, good. Now we have another question which I feel that could be sufficient. Any level key. But one question will do. Okay, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. థర్మల్ కండక్టివిటీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. విత్ దట్ విల్ క్లోజ్ దిస్ టాపిక్. ఓకే, థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ దీనిలో చాలా ఉంది ఇంకా, బట్ ఇది లెవెల్ 1 కి ఫస్ట్ ఇనీషియల్ గా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. వాట్ అనేది ఇంకా డెప్త్ కి చూడాలంటే చాలా చాలా ఉంది, పెద్ద కాన్సెప్ట్ ఇది. బట్ థర్మల్ కండక్టివిటీ ఇస్ ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసేదాన్ని ఏంటంటే స్టడీ స్టేట్ అంటారు. స్టడీ స్టేట్ థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ ఎలా చెప్తారంటే క్వాంటిటీ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ డివైడెడ్ బై ద టైమ్ ఇంటర్వెల్. ఒక సర్టెన్ టైమ్ ఇంటర్వెల్ లో ఎంత క్వాంటిటీ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అయింది, సో దాన్ని థర్మల్ కండక్టివిటీ అంటారు. దట్ ఈస్ గివెన్ బై సమ్ కాన్స్టెంట్ కే, ఓకే, ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ వేరియేషన్ ఇన్ ద టెంపరేచర్ డివైడెడ్ బై లెంగ్త్. అంటే దీన్ని ఎలా చెప్తారంటే సింపుల్ గా చెప్తాను చూడండి. యూ కన్సిడర్ ఎ రాడ్. సో ఈ రాడ్ యొక్క ఏరియా ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద ఏరియా. అంటే ఎంత ఫాస్ట్ గా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ హీట్ చేస్తున్నాం అనుకోండి, ఈ ఎండ్ లో హీట్ చేస్తున్నాం అనుకోండి. వన్స్ యూ హీట్ ఇట్ ఎట్ దిస్ ఎండ్, ఈ ఎండ్ కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది క్యాల్కులేషన్ యాక్చువల్గా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఏ ఫ్యాక్టర్ కాల్డ్ కే. దీన్నే థర్మల్ కండక్టివిటీ అని అంటారు యాక్చువల్గా. దీన్ని రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అంటారు. ఈ డెల్టా క్యూ బై టీ అనేది రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, ఓకేనా? రేట్ ఎట్ విచ్ ద హీట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్, అది డెల్టా క్యూ బై టీ. కే అంటే ఏంటంటే థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ.
ఈ కేని థర్మల్ కండక్టివిటీ అంటారు. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. డెల్టా తీటా అంటే చేంజ్ ఇన్ ద టెంపరేచర్ బిట్వీన్ ద ఎండ్స్. సపోజ్ ఇది T1, ఇది వచ్చేసి T2 అనుకుందాం. డెల్టా తీటా ఇస్ నథింగ్ బట్ T1 మైనస్ T2 రాద్దాం. ఎందుకంటే T1 ఇస్ ద ఎండ్ వీఆర్ హీటింగ్ అనమాట. దిస్ ఇస్ ద హీటింగ్ ఎండ్. ఇక్కడ ఈ కేసులో హీటింగ్ ఎండ్, ఇది వచ్చేసి కోల్డ్ ఎండ్. ఓకేనా? కోల్డ్ ఎండ్ లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది, సో ఇక్కడ హీటింగ్ ఎండ్ లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో T1 మైనస్ T2 రాద్దాం. సో దట్ ఈస్ ద వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ బిట్వీన్ ఎండ్స్ ఆఫ్ ద రాడ్. రాడ్ కి రెండు మధ్యన రెండు ఎండ్స్ లో వేరియేషన్ ఎంత ఉంది. తర్వాత ఇక్కడ లెంగ్త్ ఎక్కువ ఉండే కొద్దీ రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఫాస్ట్ గా వెళ్ళదు కదా, లెంగ్త్ పెరిగితే మనకి ఫాస్ట్ గా టెంపరేచర్ ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ ట్రాన్స్ఫర్ ఉండదు. హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి తొందరగా జరగదు. సో లెంగ్త్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దట్స్ వై లెంగ్త్ ఈస్ ఇన్ ద డినామినేటర్. దట్ ఈస్ లెంగ్త్ ఆఫ్ ద రాడ్. లెంగ్త్ ఆఫ్ ద రాడ్. సో దిస్ ఇస్ ద ఐడియా అన్నమాట. దీన్ని థర్మల్ కండక్టివిటీ. సో థర్మల్ కండక్టివిటీలో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇస్ ఈక్వల్ టు KA ఇంటూ డెల్టా తీటా డివైడెడ్ బై L. తర్వాత ఒక స్పెషల్ ఫ్యాక్టర్ ఉంది. డెల్టా తీటా బై L ఇస్ కాల్డ్ థర్మల్ గ్రేడియంట్. థర్మల్ గ్రేడియంట్. డెల్టా తీటా బై L ఇస్ కాల్డ్ థర్మల్ గ్రేడియంట్. సో ఇంతవరకు సఫిషియంట్. టాపిక్ వైజ్ ఇస్ సఫిషియంట్ అమ్మా. సో నేను యాక్చువల్గా మండే నేను ఊరు వెళ్తున్నాను. సో మండే దేర్ వోంట్ బి ఎనీ క్లాస్. ట్యూస్డే ఉంటుంది. సో మండే ఐ విల్ బి గోయింగ్ సింగరాయకొండ. సో నేను మీట్ అవుతాను మిమ్మల్ని, సమ్ ఆఫ్ ద పీపుల్. సో నేను మండే మీట్ అయ్యి మిమ్మల్ని లైవ్ లో కొంతమందితో నేను మీట్ అవటం జరుగుతుంది. సో మండే మాత్రం 3 of the students. So that Monday will not have any class. Tuesday will have class. Okay na? Clear? So next Tuesday in Tuesday will switch over to chemistry. Tuesday will switch over to chemistry. Okay? Tuesday will switch over to chemistry. Konta chemistry chaldam, huh? Okay, sir. Yeah. Okay. Bye. Bye. See you all.